హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ కోట్ కంప్లీట్ అయింది. ఇది కొంచెం ఫ్రాక్ పెండింగ్ ఉంటే అది కంప్లీట్ చేస్తున్నాము. కటింగ్స్ వేయాలి ఇంకా. స్వప్న స్వామి వాళ్ళు ఎంతవరకు వచ్చినాయి? ఆల్రెడీ దగ్గర పడ్డాయి కదా వాళ్ళవి. ఒక 2 బ్లౌజెస్ ఉన్నాయి. చేసేసి పంపిద్దాం. వాళ్ళని అందరు నెంబర్ అడుగుతారంట కదా, టైలర్ నెంబర్ ఇవ్వండి అని. ఇవ్వమందామా? అడిగిరు కానీ యూట్యూబ్ ఛానల్ ఉందా వాళ్ళకని. వర్క్ అయితే ఇలా ఓపిక అస్సలు అనిపిస్తలేదురా. అయిపోయిందా నాని పాపది కోటు? కోట్కి అయితే ఇట్లా కట్ వర్క్ పెట్టి షార్ట్ పైన పర్ఫార్మెన్స్ అయితే పెట్టి కోట్ అయితే ఇట్లా చేసినాము. డోర్స్ చేస్తున్నాం. ఇట్లయితే డోర్స్ అయితే రెడీ చేసుకున్నాం. ఇంకా మూడు పెడుతున్నావా? పెడుతున్నాం. పెట్టేసేదానికి రబ్ చేస్తావా లేకుంటే ఎట్లా? రబ్ చేతితో అవుతుంటే చేసేస్తాయి. మరి కోటికి అయితే డోర్ వేసేది మంగైతే వేస్ట్ పైపింగ్ చేస్తుంది. ఎన్నో బ్లౌజ్ రా మంగైది? సెకండ్ బ్లౌజా? నీకు మొత్తం అయిపోయింది పైపింగ్? హ్యాండ్స్ రా, హ్యాండ్స్ కట్ వర్క్ పెడతాము. టైం ఏంటంటే నీ టైం అయిపోవచ్చిందా? వేస్ట్కి ఇంకా ఫ్రంట్కి వేయాలనా? ఫ్రంట్కి వెళ్ళి చూపిస్తాము వీడియోలో. పైపింగ్ అయిపోయిందా? ఇవైతే స్వప్న వాళ్ళ బ్లౌజెస్. ఇంకా ఈ 2 బ్లౌజులు కుడుతున్నైతే అయిపోతాయి. పాప లెహంగాస్ అయితే అయిపోయినాయి. హ్యాండ్స్ అయితే కట్ వర్క్ ఇది చూపిరాలి. ఇలా కట్ వర్క్ ఇచ్చేసి అయితే పైన పఫ్ ఇంకా ప్లస్ ఇంకా మొత్తం పైపింగ్ బ్లౌజ్ కంప్లీట్ కాలేదు. కొరియర్ టైం వరకు అయితే పంపించాలి. బ్యాక్ సైడ్ అయితే బార్డర్ యూజ్ చేసేసి అయితే నెక్ అయితే ఇట్లా ట్రయాంగిల్ షేప్ ఇచ్చేసి మొత్తం పైపింగ్ అయితే ఇచ్చాము. చాలా బాగుంది కదా. చూడాలి. సిస్టర్ని నేను అడిగిన రివ్యూ ఇవ్వమని, వాళ్ళ వ్లాగ్లను అయితే పెట్టమని చెప్పిన. మన నైవ్ స్టిచ్చింగ్ ఎలా ఉన్నాయో ఒకవేళ నచ్చితే మాత్రం చెప్పమని చెప్పిన. అందరు ఫోన్ నెంబర్కి అడుగుతున్నారంట. ఒకవేళ జెన్యూన్ అనుకున్న వాళ్ళకైతే నెంబర్ ఇవ్వమని చెప్పిన. వాళ్ళు ఖచ్చితంగా కుట్టించు. కొంతమంది అడుగుతుంటారు రేట్స్ కోసంగిన కదా, అలా కాకుండా మేము కుట్టించుకుంటాము అనుకున్న వాళ్ళకైతే నెంబర్ అయితే ఇట్లా. మేము చాలా బిజీగా అయితే ఉంటాము ఇంకా, కానీ చూద్దాము. ఒకవేళ టైం ఇచ్చి మాకు టైం ఉంది అంటే మాత్రము తీసుకొని అయితే చేద్దాము. ఇదిగిన స్వప్న వాళ్ళ బ్లౌజే. దీనికి జస్ట్ పైపింగ్ ఇచ్చేసి అయితే నేను దీనికి అయితే ఇలా స్టిచ్చింగ్ అయితే చేపిస్తున్నాను. ఇది కాటన్ ఫ్యాబ్రిక్ ఇది. ఎందుకంటే దీనికి స్కాలప్లు పెడితే ఏమవుతుందంటే ఇది సింక్ అవుతుంది కదా. సింక్ అయినప్పుడు ఏమవుతుందంటే స్కాలప్లు మళ్ళీ ఇట్లా లేసినట్లయితే, అందుకనేసి దీనికైతే కట్ వర్క్ అయితే ఇవ్వలేదు హ్యాండ్స్కి. ఇది వాళ్ళకి కొంచెం ట్రయల్ కోసం పంపించారు. ఫస్ట్ ఇవి ఫిట్టింగ్ మంచిగా ఉండి వాళ్ళ నీట్ ఫినిషింగ్ ఉండి ఓకే అనిపిస్తే ఇప్పుడు నాని పాప సారీ ఫంక్షన్ రోజులు మనకు పంపిస్తామని చెప్తుంది. మార్నింగ్ ఫోన్ చేసి ఆ సిస్టర్ అయితే. చూద్దాం వాళ్ళకైతే ఎంతవరకు నచ్చుతాయో, మన స్టిచ్చింగ్ ఫిట్టింగ్ ఎంతవరకు బాగుంటాయో. మంగైతే వేస్ట్ అయితే పైపింగ్ వేస్తుంది. వన్ సైడ్ అయిపోయిందా? అంత అయిపోయిందా? అరే చెప్పవా? హాయ్ చెప్పు వీడియోలో.
అందరికి హాయ్ అండి. SDR న్యూ ఫ్యాషన్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. SDR న్యూ ఫ్యాషన్స్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరు లైక్ చేయండి. వీడియోస్ ని ఫాలో అవ్వమని చెప్పు. వీడియోస్ ని ఫాలో అవ్వండి. గట్టిగా చెప్పాలి. చెప్పు. మా స్టిచ్చింగ్ నీకు నచ్చుతుందా? మీకు మేము మంచిగా కుడతామా? నీ డ్రెస్సెస్ అన్నీ ఎవరు కుడతారు? పెద్ద మమ్మీ కుడతారా? ఓకే, డ్రెస్ చేంజ్ చేసుకోపో. అవునా? అరే ఆగో ఆర్మిక. స్వప్న వాళ్ళ అయితే ఆర్డర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే కొరియర్ చేస్తున్న వాళ్ళు కొరియర్ చేయమని చెప్పారు. ఇదైతే ఒకసారి, ఇంకా ఇది ఒకసారి 2 సారీస్ అయితే ఇచ్చేసి శిరీషకి ఇంకా స్వప్నకి అయితే వాళ్ళు సైజులు సేమ్ ఉన్నాయి. బాడీ మెజర్మెంట్ తీసుకున్నా ఆల్రెడీ. ఇందులో వచ్చిన బ్లౌజ్ అయితే పక్కకు పెట్టేసిన. దీంట్లో అయితే రెండు బ్లౌజులు వచ్చినాయి. ఇంక ఇవైతే ప్యాక్ చేయాలి. ఇంక ఇది వచ్చేసి అయితే లెహంగా సారీ తీసుకొచ్చి అయితే లెహంగా కుట్టమన్నారు. లెహంగా అయితే నేను ఇట్లా బ్యాక్ ఎలాస్టిక్ ఇచ్చేసి అయితే బటన్స్ వచ్చేటట్టు నేను ఫ్రంట్ సైడ్ బెల్ట్ వచ్చి బటన్స్ పాయింట్ బటన్స్ వచ్చి జిప్ వచ్చింది. ఇది ఈ లెహంగా అయితే ఇలా స్టిచ్చింగ్ అయితే చేశాను నేను. ఇంకా ఇది వచ్చేసి అయితే మగ్గం వర్క్ చేయించిన కాటన్ సిల్క్ తీసుకొని మగ్గం వర్క్ చేయించి అయితే ఇలా బ్లౌజ్ షార్ట్ బ్లౌజ్ అయితే కుట్టాను. లంగా లాగా వేసారంట. బ్యాక్ అయితే డోరీ వస్తాయి. ఇంకా కొంచెం ఏమింగ్ చేయాలి. టకాటగా చేసి సర్దేసరికి ఏమింగ్ అయిపోతుంది. ఇంకా చిన్న పాప బ్లౌజ్ కదా, ఇదైతే ఇలా వచ్చింది. మగ్గం వర్క్ స్కాలప్ వచ్చింది. నెక్ మొత్తం పర్ఫాన్స్ పెట్టేసి అయితే బార్డర్ ఇచ్చేసిన. ఇంకా ఇందులో మిగిలిన క్లాత్ ఒక చిన్న పాపకైతే డ్రెస్ కుట్టమన్నారు. ఇది ఇంక ఇదిగిన బ్యాక్ జిప్పేసి స్లీవ్లెస్ ఫ్రాక్ అయితే కుట్టాను నేను. ఇది ఇంకా వాళ్ళు ఎంతవరకు యూజ్ అయితే అంతవరకు వేసుకునేటట్టు. ఇంకా ఇది ఇంకొక సారీ 2 సారీస్ సేమ్ తీసుకొచ్చేది. ఇది వచ్చేసి అయితే నేను ఇలా ఫ్రాక్ అయితే చేశాను. స్లీవ్లెస్ ఫ్రాక్ చేసి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే. దీనికైతే ఇలా కోట్ ఇచ్చాను. పళ్ళు పార్ట్ ఉంటుంది కదా, దాన్ని అయితే ఇలా స్కాలప్ ఇచ్చేసి అయితే కోట్ అయితే ఇచ్చాను. కోట్కి అయితే ముందు డోరీస్ వచ్చినాయి. ఇది ఒక డ్రెస్. ఇంకొకటి అయితే ఇది క్యాన్గా కుట్టాను. ఎందుకంటే చిన్న పాప కదా, కొన్ని డ్రెస్సెస్ ఉన్నాయంటే ఆల్రెడీ వాళ్ళకి. దానిపైకి ప్లస్ ఇంకా ఈ ఫ్రాక్స్కి ఈ డ్రెస్కి వీటి మీద తీసుకోవడానికి అయితే జస్ట్ క్యాన్గా అయితే ఒకటి కుట్టించాను. ఇవైతే ఇప్పుడైతే మొత్తం పార్సల్ చేసేస్తున్నా. ఈ డ్రెస్సెస్ అయితే ఎలా ఉన్నాయో ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. నేను నా సిస్టర్కి నేను చెప్పాను, మీరు వెళ్ళినాక ఒకసారి ట్రైల్ చేసి మీ బ్లాగ్ దగ్గర చెప్పమని చెప్పాను. అందరు నా ఫోన్ నెంబర్ అది ప్లస్ మా అడ్రస్ అడుగుతున్నారు. ఫోన్ నెంబర్ ఇవ్వడానికి కొంచెం ఇబ్బంది అయితే అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరెవరు ఫోన్ చేస్తారో తెలియదు కదా. నేను చెప్తాను, త్వరలో మీకైతే ఫోన్ నెంబర్ అయితే ఇస్తాను. మా అడ్రస్ నేను చెప్తాను. రామంతపూర్ డిమార్ట్ బ్యాక్ సైడ్. ఎందుకంటే మాకు కస్టమర్ల కోసం అని కాదు, మీరు అడుగుతున్నారని చెప్తున్నాము. ఇది ప్రమోషన్ వీడియో అయితే కాదు. ఎందుకంటే మేము ఎప్పుడు బిజీగా ఉంటాము. వాళ్ళకి స్టిచ్చింగ్ నచ్చి వచ్చింది కాబట్టి మా వంతుగా మేము ఇది చేసి పంపిస్తున్నాము. ఆల్రెడీ పెళ్లి ఆర్డర్స్ ఉన్నాయి. అవి ఆపేసి మరీ సిస్టర్ 2 సార్లు ఫోన్ చేసింది. నాని పాప ఫంక్షన్ డ్రెస్సెస్ చేయించడానికి ఇవి పోతే ఇవి ట్రయల్ చేసుకొని ఇంకా మిగతా అయితే పంపిస్తుందంట. అందుకే ఇవైతే పంపించేస్తున్నాను. వాళ్ళ ఫంక్షన్ దగ్గరలో ఉంది కాబట్టి ఆమె టెన్షన్ పడుతుంది అయితే కావన్నట్టుగా. ఫస్ట్ టైం ఇచ్చింది కాబట్టి మనం వాళ్ళు అన్న టైంకి ఇస్తే వాళ్ళ దగ్గర నమ్మకం ఉంటుంది. ఓకే, నేను డ్రెస్సెస్ అయితే ఎలా ఉన్నాయో కామెంట్ అయితే చేయండి. చాలా వరకు అయితే వీడియోస్ అయితే చూస్తున్నారు. ఓకే అండి, ఇంకా ఇవైతే పంపించేస్తా. తర్వాత అయితే మళ్ళీ కంటిన్యూ చేద్దాము. ఈరోజైతే వర్క్ బ్లౌజ్ అయితే ఒకటి ఇప్పుడు లాస్ట్కి అయితే ఒకటైతే కంప్లీట్ అయ్యింది. ఇది బార్డర్ వచ్చేసి పైన అయితే ఇలా క్రాస్ లైన్స్ అయితే వేయించాను. నెక్ లైన్ అయితే సింపుల్గా వచ్చింది. ఇంకా హ్యాండ్స్కి ఎలాగైతే లైన్ వచ్చిందో ఇంకా ఇదిగిన అలాగైతే లైన్ అయితే చేయించాను నెక్కి. ఈ ప్రిన్సెస్ కటింగ్ బ్లౌజెస్ ఇదిగిన. ఇంకా డోరీ బాల్స్ అయితే రెడీ చేస్తున్నాం ఆల్రెడీ. ఇది వచ్చేసి డోరీ బాల్స్. ఓకే అండి, ఈరోజైతే వీడియో అయితే